హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో మనకి స్టిమ్యులస్ ప్యాకేజ్ 20 lakhs crores ఏదైతే పీఎం నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారో దాని గురించిన డీటెయిల్స్ అయితే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్లో కొద్ది వరకు ఫస్ట్ ఫేజ్లో అయితే కొన్ని అనౌన్స్మెంట్స్ అయితే చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏదైతే ఉందో మైక్రో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించిన కుటీర పరిశ్రమల గురించి ఫండ్ రేజింగ్ అనేది ఉంది. అలాగే ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్కి కూడా కాస్త లిక్విడిటీ ఇష్యూస్ని క్లియర్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే లేబర్స్ గురించి కూడా ఏ ప్రాజెక్ట్స్ అయితే పెండింగ్లో ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ గురించి ఫండ్ రివైవల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా మనకి పవర్ సెక్టార్లో ఉన్న ఇష్యూస్ని కూడా దీంట్లో క్లియర్ చేయడం జరిగింది. కాకపోతే ఫార్మర్స్కి కూడా చాలా చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించిన డీటెయిల్స్ అయితే ఈరోజు ప్రెస్ మీట్లో ఏం కనిపించలేదు. సో కమింగ్ మీటింగ్స్లో దాని గురించిన డీటెయిల్స్ కూడా రాబోతాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఈరోజు ఇది టోటల్గా కంప్లీట్ కాలేదు. 20 lakh crore ప్యాకేజ్ ఏదైతే ఉందో దాంట్లో కేవలం 5 to 6 crores ప్యాకేజ్ని ఈరోజు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అలాగే రేపు మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ట్విట్టర్లో టెలిగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. కొత్తగా ట్రేడింగ్ అకౌంట్ తీయాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా జెరోదాలో కానీ ఏంజిల్ బ్రోకింగ్లో కానీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. సో వేదాంత గురించి చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. మార్నింగ్ 4 o'clockకి నేను వేదాంత డీలిస్టింగ్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో 87.5 rupees దగ్గర అనిల్ అగర్వాల్ గారు ప్రమోటర్ అంటే విఆర్ఎల్ కంపెనీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది అని. కంప్లీట్గా అది డిసిషన్ రాలేదండి, ప్రపోజల్ రేట్ మాత్రమే. సో అది బేస్ ప్రైస్ మాత్రమే. సో డిసిషన్ అనేది May 18th బోర్డు మీటింగ్ తర్వాత అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత సెబీ అప్రూవ్ చేసిన తర్వాతనే ఇది డీలిస్టింగ్కి వెళ్ళవచ్చు అనమాట. సో డీలిస్టింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. సో వేదాంతాలో 87.5 rupeesకి మేము అమ్మాలా, మేము 180 rupeesలో కొన్నాము, ఇంత లాస్లో మేము ఎందుకు అమ్మాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దాని గురించిన డీటెయిల్స్ ఎగ్జాంపుల్తో సహా చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో ఒక కంపెనీ ఎస్ఆర్ ఆయిల్ అనే కంపెనీ అనేది డీలిస్టింగ్ అయిందనమాట. ఇది కూడా వాలంటరీ డీలిస్టింగ్ అయిన కంపెనీ. సో అది డీలిస్టింగ్ అయ్యేటప్పుడు ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 100 rupeesలో ఉంది. సో 100 rupeesలో ఉన్నప్పుడు దాన్ని టేక్ ఓవర్ చేద్దామని చెప్పేసి రాస్నెఫ్ట్ అనే కంపెనీ ఏదైతే ఉందో తన పేరెంటల్ కంపెనీ ఎక్స్చేంజ్కి ఆఫర్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. ఫ్లోర్ ప్రైస్ ఎంత ఇచ్చింది? 146 rupees ఫ్లోర్ ప్రైస్ని డిసైడ్ చేస్తూ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు వాళ్ళ డిసిషన్ మేకింగ్ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే రిమైనింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి బిడ్డింగ్ని ఆఫర్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రైస్ కొని ఉంటారు కదా. సో 100 rupeesలో ఇది ట్రేడ్ అవుతుంది, 300లో కొన్నవారు ఉంటారు, 200లో కొన్నవారు ఉంటారు. సో మీరందరూ ఎంత ప్రైస్లో మీ షేర్స్ని అమ్ముతారు అని చెప్పేసి ఫస్ట్ షేర్ హోల్డర్స్కి కూడా టెండరింగ్ ఆపర్చునిటీ అనేది సెబీ ఇస్తుంది. సో సెబీ టెండరింగ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మేజర్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళది మేజర్ పార్ట్ అనేది దీంట్లో కనిపిస్తుంది. సో మైనారిటీ షేర్ హోల్డర్స్ యొక్క డిసిషన్ ప్రైస్ అనేది అంతగా దీంట్లో ప్రభావితం చూపకపోవచ్చు. కాకపోతే డిఐఎస్ యొక్క డిసిషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ ప్రకారం దాని యొక్క ప్రీమియం అనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో 146 rupees వీళ్ళు చెల్లిస్తామని చెప్పేసి వీళ్ళు డిసిషన్ తీసుకుంటే ఆ తర్వాత బిడ్డింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిందో డీలిస్టింగ్ అనేది బిడ్డింగ్ ప్రైస్ వచ్చేసి 260 rupees పర్ షేర్కి 260.80 పర్ షేర్కి సేల్ చేయాలి అని చెప్పేసి డిసిషన్ రావడం జరిగింది. సో బిడ్డింగ్ని ఎలా చేస్తారంటే ఓవరాల్గా వచ్చిన రేట్ని యావరేజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వేదాంతలో చూసుకున్నట్టయితే కేవలం 50 వీళ్ళ దగ్గర ఉంది కదా. సో 49% స్టేక్ అనేది బయట ఇతర పబ్లిక్ దగ్గర ఉంది కదా. సో వాళ్ళ దగ్గర బిడ్డింగ్ని ఎట్లాగైతే ఆఫర్ చేస్తారో వాళ్ళు చూపించిన రేట్లో యావరేజ్ ప్రైస్ ఏదైతే వస్తుందో అదే ప్రీమియం ప్రైస్గా డిసిషన్ తీసుకోబడుతుంది. సో వేదాంత అనేది కేవలం ఈరోజు ప్రపోజల్ అయితే ఇవ్వడం జరిగింది. నిన్న May 18th బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ మీటింగ్లో ఫైనల్ డిసిషన్ వస్తుంది, మేము దీన్ని అక్వైర్ చేసుకుంటాము అని చెప్పేసి. ఆ తర్వాత సెబీ అనేది ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది, మీరు మీ దగ్గర ఉన్న షేర్ హోల్డర్స్, పబ్లిక్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి బిడ్డింగ్ని ఆఫర్ చేయండి అని చెప్పేసి. సో అప్పుడు టెండర్స్ని ఆఫర్ చేస్తే టెండర్ ప్రైస్లో వచ్చిన ఫైనల్ ప్రైస్ ఏదైతే ఉందో అదే ప్రీమియం ప్రైస్ అనమాట. సో ఇక్కడ ఎస్ఆర్ ఆయిల్కి చూసుకున్నట్టయితే వీళ్ళు 146 ఇస్తే అది 260 rupees వరకు బిడ్డింగ్ ప్రైస్ అనేది వచ్చింది. సో వీళ్ళు ఇప్పుడు 87.05 rupees అనేది 87.50 అనేది వీళ్ళు డిసిషన్ తీసుకున్నారు కాబట్టి అది కూడా మేబీ 100 above 150 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది డిసిషన్ అనేది వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి, మీకు కనుక దీంట్లో స్టేక్ ఉన్నట్టయితే. అలాగే వన్స్ డిసిషన్ వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా డీలిస్టింగ్ అవుతుందా అంటే కాదండి. దీంట్లో చూడండి మీరు, డీలిస్టింగ్ అనౌన్స్ అయిన తర్వాత ఇది ఎప్పుడు జూన్లో వీళ్ళు ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. December 15 నుంచి December 21 వరకు
ఈ టెండరింగ్ ప్రాసెస్ అనేది జరిగింది. ఆ తర్వాత 1 ఇయర్ వరకు రివర్స్ బుక్ బిల్డింగ్ విండో అనేది ఓపెన్గా ఉంది. సో 1 ఇయర్ ప్రాసెస్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది. ప్రైస్ అనేది అయితే డిసైడెడ్ ప్రైసెసే ఉంటుంది. ఏదైతే ప్రీమియం ప్రైస్ డిసైడ్ అవుతుందో అదే ప్రైసు. సో 1 ఇయర్ వరకు మీరు మీ దగ్గర ఉన్న షేర్స్ని ఆ ప్రాసెస్లో సేల్ చేయవచ్చు అనమాట. ఆ తర్వాత కూడా మీరు సేల్ చేయలేకపోతే మీకు లీగల్గా షేర్ హోల్డర్కి ఉండే అన్ని రైట్స్ ఉంటాయి. సో మీకు ఆ కంపెనీ పైన అన్ని హక్కులు ఉంటాయి, ఎలాగైతే నార్మల్ షేర్ హోల్డర్స్కి ఉంటాయో. కాకపోతే ఇది డీలిస్టింగ్ అయ్యింది కాబట్టి మీరు ఎన్ఎస్సిలో కానీ బీఎస్సిలో కానీ ఈ స్టాక్ని అమ్మలేరు, కొనలేరు అనమాట. సో దీన్ని మీరు అమ్మాలనుకుంటే కనుక మళ్ళీ స్టాక్ ఎక్స్చేంజ్కి మీరు లెటర్ రాస్తే కనుక ఆ తర్వాత వాళ్ళు ప్రమోటర్స్కి దాన్ని ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మళ్ళీ మీ దగ్గర నుంచి మీరు అడిగిన ప్రైస్ ద్వారా లేదంటే మీతో డిసిషన్ తీసుకున్న తర్వాత ఆ ప్రైస్కి వాళ్ళు కొనవచ్చు అనమాట. సో అంతకంటే ముందైతే మీకు 1 ఇయర్ ప్రాసెస్ అయితే ఇది జరుగుతుంది. 1 ఇయర్ అనేది విండో అనేది ఓపెన్ ఉంటుందన్నమాట. సో ఈ ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. ఎగ్జిట్ విండో అనేది 1 ఇయర్ ఉండే అవైలబిలిటీ ఫెసిలిటీ అయితే ఉంది. సో May 18న అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా డీలిస్టింగ్ అవుతుంది అనే మిస్కన్సెప్షన్ నుంచి అయితే మనం బయటికి రావాలి. అలాగే ఈరోజు మీరు టెలిగ్రామ్ ఛానల్ చూసినట్టయితే మార్నింగ్ మనము ఒక అనౌన్స్మెంట్ అయితే దీంట్లో పోస్ట్ చేయడం జరిగింది. 3 to 4% కన్నా ఎక్కువ ర్యాలీ ఉండకపోవచ్చు. హయ్యర్ సైడ్లో 9570 లెవెల్స్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది అని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది. సెకండ్ హాఫ్లో మార్కెట్లో కరెక్షన్ అనేది ఉండొచ్చు అని చెప్పేసి కూడా దీంట్లో చెప్పడం జరిగింది. సో ఈరోజు మీరు నిఫ్టీని అబ్జర్వ్ చేసినట్టయితే ఎగ్జాక్ట్లీగా 9584 దగ్గర ఓపెన్ అయ్యింది. ఓపెన్ ప్రైస్ అనేది హై ప్రైస్లో ఉంది. సో మనం 9570 ఏదైతే ప్రైస్ రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి మార్నింగ్ చెప్పడం జరిగిందో ఆ ప్రైస్ దగ్గరే దీనికి రెసిస్టెన్స్ అనేది అయితే దగ్గరలో కనిపించింది. ఆ తర్వాత స్ట్రాంగ్ కరెక్షన్ అనేది ఫస్ట్ 1 అవర్లోనే కనిపించింది. తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్లో మార్కెట్ అనేది ఉంది. సో దీన్ని బట్టి ఇంత పెద్ద ప్యాకేజ్ వచ్చినా కూడా మార్కెట్లో మూమెంటం అనేది రాలేదు కాబట్టి మనం మార్కెట్లో ఇంకా వీక్నెస్ ఉంది అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే మార్నింగ్ పోస్ట్ చేసిన వీడియోలో ఏ కంపెనీస్ పర్ఫార్మెన్స్ చేస్తాయి అని చెప్పేసి కొన్ని కంపెనీస్ గురించిన డీటెయిల్స్ అయితే దాంట్లో చూపించడం జరిగింది. దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్, బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి కంపెనీస్. సో ఇవన్నీ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు ఇచ్చాయి. హయ్యెస్ట్గా చూసుకున్నట్టయితే మనకి M&M ఫైనాన్స్ 8.8% పెరిగితే, ఎస్కాట్స్ అనేది 6.1%, అవంతి ఫీడ్స్ అనేది 4.3%, హైడల్బర్గ్ సిమెంట్ అనేది 6.3%, జిఎన్ఎఫ్సి అనేది 5.1%. సో ఇలా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇందులో కనిపించింది. బంధన్ బ్యాంక్ చూడండి 7.82% పెరిగిందనమాట. సో కమింగ్ డేస్లో ఇది రేపైతే ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఎక్స్పైరీ డే ఉంది కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది చూడవచ్చు. అయితే అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న కెమికల్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతే ఉందో దీని గురించిన అనౌన్స్మెంట్స్ అనేవి ఇంకా రావడం బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇంకా అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్లో మాత్రం ఇంకాస్త పాజిటివ్ మూమెంటం అయితే ఉండవచ్చు. సో ఈరోజు సెన్సెక్స్ చూసుకున్నట్టయితే 2% పెరిగింది. నిఫ్టీ కూడా సేమ్ 2%. నిఫ్టీ బ్యాంక్ అనేది 4% వరకు పెరిగింది. సో నిఫ్టీ యొక్క చార్ట్ అయితే మనం చూసాం. ఫస్ట్ ఓపెన్ ప్రైస్ కంటే ఎక్కువకైతే వెళ్ళలేకపోయింది. 3.5% అప్పర్ సైడ్లో ఓపెన్ అయినప్పటికీ, గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పటికీ ఆ ప్రైస్లో ఇది సస్టైన్ కాలేకపోయింది. సో లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 9351 అనేది కనిపిస్తుంది. సో లోయెస్ట్ ప్రైస్కి ఆల్మోస్ట్ 30 పాయింట్స్ దగ్గరలో క్లోజ్ అయిందనమాట. సో 1 మంత్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే 5.13% కనిపిస్తున్నాయి. 1 ఇయర్లో ఇది స్టిల్ 15% డిస్కౌంట్లో నిఫ్టీ 50 అనేది ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా సేమ్ గ్యాప్ అప్లో 20,000 పైన ఓపెన్ అయ్యింది. అక్కడ నుంచి కాస్త ర్యాలీ అనేది అయితే పాజిటివ్గా కనిపించింది 20,122 వరకు. సో ఇక్కడ కూడా మనం సైకలాజికల్ పాయింట్ ఏదైతే ఉందో 20,000 అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెంట్గా ఉంటుంది అని చెప్పేసి నిన్నటి వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఫర్దర్గా ఫాలో అవుతూ వచ్చింది. సో కాస్త మిడ్ టైంలో కాస్త ఓవర్గా ఫాల్ అయినప్పటికీ మళ్ళీ తర్వాత కాస్త మొమెంటం అయితే కనిపించింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 19,634 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు ఎక్స్పైరీ డే ఉంది కాబట్టి థర్స్డే రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. గ్లోబల్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి మార్కెట్స్ అన్నీ నెగటివ్గా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మన మార్కెట్స్ కూడా కాస్త నెగటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మేబీ కరెక్షన్ అనేది ఉండవచ్చు. సో బీ కేర్ఫుల్ అండి. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే 1 మంత్లో 3% పాజిటివ్గా ఉంది. 1 ఇయర్లో 31% ఫాల్ అయి ఉందన్నమాట. సో ఈరోజు నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్, జీల్, అదానీ పోర్ట్స్, ఎల్ఎన్టీ, ఆల్ట్రా సిమెంట్ అనేది కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే టాప్ లూజర్స్ చూసుకున్నట్టయితే నెస్లీ ఇండియా, సన్ ఫార్మా, బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్, భారతీ ఎయిర్టెల్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో యాక్సిస్ బ్యాంక్ అనేది 7% వరకు పెరిగింది. ఈరోజు భారతీ ఎయిర్టెల్ అనేది 52 వీక్ హైని టచ్ అయింది. సో రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నాయి అన్నమాట. సో ఎస్బీఐ అనేది స్టిల్ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చిన ఈరోజు కూడా 52 వీక్ లో దగ్గరగా ఉందన్నమాట. అలాగే మిడ్ క్యాప్ 100లో చూసుకున్నట్టయితే BHEL, REC లిమిటెడ్, కెనరా బ్యాంక్, హడ్కో, ఇంజనీర్స్ ఇండియా అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు చూపించింది. సో REC లిమిటెడ్ అనేది రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ అనేది ఈరోజు పవర్ సెక్టార్కి ఇచ్చిన ఫండ్ ఏదైతే ఉందో 90,000 crores పైన ఫండ్ని రేజ్ చేస్తున్నాము అని చెప్పేసి దానివల్ల 12% కంటే ఎక్కువగా పర్ఫార్మెన్స్ అయితే చూపించింది. అలాగే పవర్ ఫైన్ కార్పొరేషన్ PFC కంపెనీ అనేది కూడా చాలా మంచి పాజిటివ్గా ట్రేడ్ అయింది. అలాగే లూజర్స్ చూసుకున్నట్టయితే ఫ్యూచర్ కన్జ్యూమర్, సన్ టీవీ, ఆల్కెమ్ ల్యాబ్స్, LTTS, టొరంటో ఫార్మా అనేవి టాప్ లూజర్స్గా ఉన్నాయి. స్మాల్ క్యాప్లో చూసుకున్నట్టయితే HSCL, DBL, హిందుస్థాన్ కాపర్, మిందా ఇండస్ట్రీస్, DCB బ్యాంక్ అనేవి పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి, టాప్ గెయినర్స్గా ఉన్నాయి. టాప్ లూజర్ చూసుకున్నట్టయితే వక్రంగి, వక్ ఫార్మా, PGHL, కరూర్ వైశ్య, కజారియా సెరామిక్స్ అనేవి టాప్ లూజర్స్గా ఉన్నాయన్నమాట. దీపక్ నైట్రేట్స్ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఇది కూడా 52 వీక్ హైకి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు FII, DII డాటా చూసుకున్నట్టయితే మనకి FIIs 283 crores సేల్ చేశారు, DIIs వచ్చేసి 232 crores బై చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే మార్కెట్ పైన ఎటువంటి పాజిటివ్ ఒపీనియన్ అయితే వీళ్ళకి కనిపించట్లేదు. సో ఇక్కడ మనం వాలిటాలిటీ చూసినట్టయితే ఇండియా VIX అనేది 1.7% పెరగడం జరిగింది. సో వాలిటాలిటీ అనేది కాస్త ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది కమింగ్ డేస్లో. సో వీక్నెస్ అనేది అయితే మార్కెట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ 50 యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి హయ్యర్ సైడ్లో 9,580 లెవెల్స్లో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కనిపించింది. మనం ఆల్రెడీ ఈరోజు టెలిగ్రామ్లో చెప్పడం జరిగింది. సో 15 మినిట్స్ యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇది 9,440 లెవెల్స్ దగ్గర కూడా నియర్ బై రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో 9,440 కంటే బిలోనే ఓవరాల్ డే టైంలో ట్రేడ్ అయ్యింది. సో 9,440ని క్రాస్ కావడం కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా మార్కెట్లో కనిపించింది. సో రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్ అనేది? సో రేపైతే 9,335 అనే సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ కనుక ఓపెన్ అయితే ఈ గ్యాప్ ఏదైతే ఏర్పడిందో ఈ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంది. మార్కెట్లో కరెక్షన్ అనేది ఉండబోతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కరెక్షన్ కనుక ఉంటే 9,335 అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది, 9,190 పాయింట్స్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండబోతుంది. ఒకవేళ ఫర్దర్గా మంచి పాజిటివ్ మూమెంటం వస్తే కనుక 9,335 నుంచి 9,440 లెవెల్లో ట్రేడ్ అవ్వచ్చు అనమాట. సో కరెక్షన్ అయితే ఉండబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ పాజిటివ్ ఉంటే కూడా 9,440 లెవెల్స్ కంటే ఎబో వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఇంత మంచి పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఇది జస్ట్ 15 మినిట్స్ కూడా సస్టైన్ కాలేకపోయింది 9,500 లెవెల్స్లో. సో కమింగ్ డేస్లో కూడా అట్లీస్ట్ రేపు థర్స్డే అయితే మనకి మార్కెట్లో వీక్నెస్ అనేది అయితే కనిపించబోతుంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే 19,770 లెవెల్స్లో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సైకలాజికల్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో 20,000 అనేది అక్కడ సస్టైన్ కాలేక మార్కెట్లో ఇది ఫాల్ అయ్యి 19,634 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో ఇప్పుడు 15 మినిట్స్ చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనలో ఇంకొక సపోర్ట్ ఏది కనిపిస్తుంది అంటే 19,480 లెవెల్స్ అనేది సపోర్ట్గా కనిపిస్తుంది. సో 19,480 లెవెల్స్కి బిలో రేపు మార్కెట్లో ఓపెన్ అయితే కనుక 18,980 లెవెల్స్ని సపోర్ట్గా తీసుకుంటుంది. సో 19,500 నుండి 18,900 బిట్వీన్లోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మార్కెట్లో వీక్నెస్ ఉంది అని నేను అనుకుంటున్నాను గ్లోబల్ సిచ్యువేషన్స్ని బట్టి. ఒకవేళ పాజిటివ్గా క్లోజ్ అయితే కనుక పాజిటివ్గా మార్నింగ్ ఓపెన్ అయితే క్లోజింగ్ అనేది కూడా పాజిటివ్గా ర్యాలీ తీస్తే కనుక 19,770 లెవెల్స్ కంటే బిలోనే క్లోజ్ అవుతుంది. సో అది నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా మారుతుందన్నమాట. సో మనకి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే 18,950 అనేది 19,480 లెవెల్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్స్పైరీ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద 20 lakhs crores ఏదైతే ప్యాకేజ్ వచ్చిందో దీన్ని నాన్ బ్యాంక్ లెండర్స్కి దీంట్లో అనౌన్స్ చేయడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన మెయిన్ కాన్సెప్ట్స్ చూద్దామండి. 3 lakh crores MSME సెక్టార్కి అనౌన్స్ చేయడం జరిగింది. 20,000 crores డెట్ స్ట్రెస్డ్ MSMEస్కి, అంటే వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి డెట్ అయితే ఏదైతే ఉందో దాన్ని కూడా లిక్విడిటీ ఇష్యూస్ ద్వారా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. సో 50,000 crores ఫండ్ ఆఫ్ క్యాపిటల్ ఫండ్గా వీళ్ళు డిసైడ్ చేయడం జరిగింది గ్రోత్ పొటెన్షియల్కి MSME సెక్టార్కి.
45,000 క్రోర్స్ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద ఎన్బిఎఫ్సిస్కి ఇవ్వడం జరిగింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ అని చెప్పేసి, సో వీళ్ళ దగ్గర డెట్ బండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు బ్యాంక్స్కి అమ్ముతారు కదా, సో వాటిపైన వీళ్ళు 45,000 క్రోర్స్ వరకు పార్షియల్ గ్యారంటీని అయితే గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే 30,000 క్రోర్స్ని స్పెషల్ లిక్విడిటీ కింద గవర్నమెంటే పర్చేస్ చేయబోతుందన్నమాట. వీళ్ళ దగ్గరున్న నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, డెట్ బాండ్స్ని, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, అలాగే హౌసింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా ఈ డెట్ బాండ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర లిక్విడిటీ క్రైసిస్ ఉంటే కనుక వాళ్ళ లిక్విడిటీ క్రైసిస్ని క్లియర్ చేసుకోవడానికి డెట్ పేపర్స్ని క్రియేట్ చేసుకొని గవర్నమెంట్కే డైరెక్ట్గా అమ్మవచ్చు. గవర్నమెంటే 30,000 క్రోర్ వరకు స్పెషల్ లిక్విడిటీ వీటికి ప్రొవైడ్ చేస్తుంది. సో దీని ద్వారా ఇప్పుడు డెట్ ఫండ్స్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే సఫర్ అవుతున్నాయో, ఫ్రాంక్లిన్ ఇండియా చూసాం కదా లేటెస్ట్ న్యూస్లో, సో అలాంటి కంపెనీస్కి ఇది కాస్త పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంది. అలాగే 90,000 క్రోర్స్ని అయితే డిస్కామ్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఈరోజు పిఎఫ్సి అండ్ ఆర్ఈసి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ అనేవి చాలా పాజిటివ్గా 12 to 13% వరకు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. సో వీళ్ళకి ఆల్రెడీ డెట్స్లో మునిగిపోయి ఉన్నాయి కాబట్టి 94,000 క్రోర్స్ వరకు వాటిని క్లియర్ చేసుకునే ఆపర్చునిటీ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే 50,000 క్రోర్స్ని ట్యాక్స్ డిడక్షన్ సర్వీస్కి 25% ట్యాక్స్ డిడక్షన్ సర్వీస్ని ఎత్తివేయడం జరిగింది. ఆల్రెడీ టీడీఎస్ కింద మన దగ్గర ఏదైతే అమౌంట్ కట్ అవుతుందో దాంట్లో 25% డిడక్ట్ చేయబోతున్నారు. దాని కింద వీళ్ళు 50,000 క్రోర్స్ని అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కింద ఆల్రెడీ లాస్ట్ టైం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజ్ కింద ఏదైతే అనౌన్స్మెంట్ జరిగిందో దానికి ఎక్స్టెన్షన్గా 3 months ఎక్స్టెన్షన్ పీరియడ్ కింద మళ్ళీ 6,750 క్రోర్స్ని అయితే ఇప్పుడు సపోర్టివ్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 50,000 క్రోర్స్ని ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఆల్రెడీ ఫండ్గా, క్యాపిటల్ కార్పస్ ఫండ్గా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది మేజర్గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కుటీర పరిశ్రమలు, చిన్న రూరల్ కంపెనీస్, వాటన్నింటికి చాలా మంచి పాజిటివ్గా ఉండబోతుందన్నమాట. సో 20,000 క్రోర్స్ సబార్డినేట్ డెట్ ఫర్ స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్. సో ఎంఎస్ఎంఈస్కి ఆల్రెడీ క్రెడిట్ గ్యారంటీ సపోర్ట్ కింద వీళ్ళు 20,000 క్రోర్స్ని ఇవ్వబోతున్నారు. సో దీంట్లో మేజర్ చూడాల్సిన న్యూస్ ఏంటి అంటే 3 lakh క్రోర్స్ని కొలెటరల్ ఫ్రీ ఆటోమేటిక్ లోన్ కింద చిన్న స్మాల్ బిజినెస్కి ఇవ్వబోతున్నారు అనమాట. సో 3 lakh క్రోర్స్ వరకు ఇవ్వడం అనేది చాలా పెద్ద మ్యాటర్ అండి. సో దీని ద్వారా మనకి డిమాండ్ అనేది అయితే ఇంప్రూవ్ అవ్వబోతుంది అనమాట. సో రూరల్స్లో ఉండే చిన్న బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి తాకట్టు లేని లోన్స్ వస్తే కనుక వాటి యొక్క బిజినెస్ అనేది మళ్ళీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే టీడీఎస్లో కూడా మనీని డైరెక్ట్గా వీళ్ళు 25% డిస్కౌంట్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ ఎంప్లాయీ దగ్గర కూడా, ఎవ్రీ పర్సన్ దగ్గర కూడా 25% వాళ్ళు ట్యాక్స్ పే చేసే దాంట్లో నుంచి ఇన్ హ్యాండ్స్కి డైరెక్ట్గా క్యాష్ వస్తుందన్నమాట. సో వాళ్ళకి సేవింగ్స్ అనేది జరుగుతుంది కాబట్టి సెల్లింగ్ అనేది, అంటే వాళ్ళ బయింగ్ కెపాసిటీ అనేది కూడా పెరగవచ్చు. సో దీని ద్వారా కూడా డిమాండ్ అయితే ఇంప్రూవ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈరోజు ఎంఎస్ఎంఈ యొక్క డెఫినేషన్ని కూడా రివైజ్ చేయడం జరిగిందండి. ఇంతకుముందు చూసుకున్నట్టయితే మైక్రో కంపెనీస్ అనేవి ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే 25 lakhs కంటే బిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీస్ని మైక్రో క్యాప్ కంపెనీస్గా, 5 crores కంటే బిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీస్ని స్మాల్ క్యాప్ కంపెనీస్గా, 10 crores కంటే బిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీస్ని మీడియం కంపెనీస్గా డిసైడ్ చేసినట్టయితే ప్రజెంట్ దాని యొక్క డెఫినేషన్ని చేంజ్ చేయడం జరిగింది. 1 crore కంటే బిలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మైక్రో క్యాప్ కంపెనీగా, అలాగే 10 crore కంటే బిలో ఉన్న కంపెనీస్ని స్మాల్ ఎంటర్ప్రైజెస్గా, అలాగే 20 crore కంటే బిలో ఉన్న కంపెనీస్ని మీడియం ఎంటర్ప్రైజెస్గా డిసైడ్ చేయడం జరిగింది. వీటి యొక్క టర్నోవర్ చూసుకున్నట్టయితే కూడా 1 year టర్నోవర్ అనేది 5 crore కంటే బిలో ఉంటే అది మైక్రో కంపెనీ, 50 crore కంటే బిలో ఉంటే స్మాల్ కంపెనీ, 100 crore కంటే బిలో ఉంటే మీడియం కంపెనీగా డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ 3 lakh crore ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు 100 crore కంటే బిలో టర్నోవర్ ఉన్న కంపెనీస్ కూడా ఫెసిలిటేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఇదనమాట. దీని యొక్క గ్యాప్ అనేది పెంచడం ఎందుకు అంటే వీళ్ళు ఇచ్చే 3 lakh crore ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ కంపెనీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే రేరా కింద, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ కింద ఎక్స్టెన్షన్ కంప్లీషన్ అనేది, అంటే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయో, ఇప్పుడు కరోనా క్రైసిస్ వల్ల లాక్డౌన్ పీరియడ్లో చాలా వరకు ప్రాజెక్ట్స్ 50% కంప్లీట్ అయ్యి, 60% కంప్లీట్ అయ్యి పెండింగ్లో ఉన్నాయి కదా, వాటి యొక్క లిమిటెడ్ టైంని ఏదైతే ఉందో 6 months వరకు పొడిగించడం జరిగింది. అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన లోన్స్, వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటే కనుక వాళ్ళకి
కొలెటరల్ లోన్స్ అనేవి బ్యాంక్స్ ఇస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళకి కొలెటరల్ కింద ఏ ప్రాజెక్ట్స్ అనేవి లేకపోతే వీళ్ళు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్నే కొలెటరల్ కింద తీసుకొని దాని యొక్క వర్త్ ఎంతైతే ఉందో అంత వర్త్ని లోన్గా వాళ్ళకి చెల్లించాలి అని చెప్పేసి అయితే డిసిషన్ చేయడం జరిగింది. సో ఇది స్మాల్ కాంట్రాక్టర్స్కి అయితే మంచి పాజిటివ్ న్యూస్ అన్నమాట. అలాగే 50,000 crores లిక్విడిటీ, సో ఇది మనం ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. 25% అనేది టీడీఎస్ కింద డైరెక్ట్గా డిడక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో గ్లోబల్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి యూఎస్ అనేది ఈరోజు డౌ జోన్స్, నాస్డాక్, S&P 500 అనేది 1.8% 2% వరకు ఫాల్ అయ్యింది. అలాగే యూరప్ చూసుకున్నా కూడా 1.5% నుంచి 3% వరకు ఫాల్ అయింది. ఆసియాలో చూసుకున్నట్టయితే కూడా మనకి నిక్కీ, హ్యాంగ్సెంగ్, షాంఘై అనేది కన్సాలిడేషన్ ఫేజ్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ గ్లోబల్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి రేపు మన మార్కెట్స్లో కూడా కాస్త ఫాలింగ్ ప్రెషర్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంది. అలాగే ఈరోజు కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది Q4 రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే పెరిగింది. ప్రీవియస్ ఇయర్ క్వార్టర్తో చూసుకున్నట్టయితే 530 crores వరకు పెరిగింది. లాస్ట్ క్వార్టర్తో చూసుకున్నట్టయితే 130 crores వరకు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే పెరిగింది. కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడండి, ప్రీవియస్ క్వార్టర్లో 1,596 crores అనేది నెట్ ప్రాఫిట్ ఉండింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది కేవలం 1,267 crores ఉంది. లాస్ట్ ఇయర్ సేమ్ మార్చ్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 1,408 crores ఉండేది. కరెంట్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 1,267 crores కనిపిస్తూ ఉంది. సో ప్రొవిజన్స్ అనేవి 1,047 crores వీళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. సో ప్రొవిజన్స్ అనేవి చాలా వరకు పెరిగాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది కాస్త నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పెరిగినా కూడా ప్రొవిజన్స్ పెరగడం అనేది నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. సో మనకి ఇక్కడ టోటల్గా చూసుకున్నట్టయితే కాసా అనేది లాస్ట్ ఇయర్లో సేమ్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 52.5% ఉండేది. ఇది పాజిటివ్గా కనిపిస్తుంది. ఇప్పుడు 56.2%గా కాసా రేషియో అనేది పెరగడం అనేది పాజిటివ్గా ఉంది. సో ఇప్పుడు ఉన్న ప్రైవేట్ బ్యాంకింగ్లో టోటల్గా కాసా రేషియోలో లీడర్ ఎవరు అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ అని చెప్పవచ్చు. సో HDFC బ్యాంక్ కంటే కూడా కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ రేషియో అనేది కోటక్ మహీంద్రా దగ్గర పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. సో నెట్ NPS చూసుకున్నట్టయితే 75% ప్రీవియస్ క్వార్టర్లో ఉండేవి 0.71%కి తగ్గడం జరిగింది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది కూడా పెరగడం జరిగింది. లాస్ట్ క్వార్టర్లో 4.46% ఉంటే ప్రజెంట్ క్వార్టర్లో ఇది 4.72%కి పెరగడం జరిగింది. లోన్ బుక్ అనేది కూడా పెరగడం జరిగింది. లాస్ట్ క్వార్టర్లో ఇది 2,05,694 crores ఉండేది. కరెంట్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 2,19,748 crores పెరగడం జరిగింది. రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యింది. కాకపోతే నెట్ ప్రాఫిట్ అనేది మాత్రం ప్రీవియస్ క్వార్టర్లో చూసుకున్న ప్రీవియస్ ఇయర్తో చూసుకున్న తగ్గడం జరిగింది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓవరాల్ ఇయర్గా చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 19లో 4,865 crores అనేది నెట్ ప్రాఫిట్ ఉండింది. ప్రజెంట్ ఇయర్లో చూసుకున్నట్టయితే ఇది అంటే లాస్ట్ 4 quarters రిజల్ట్ చూసుకున్నట్టయితే 5,947 crores కనిపిస్తుంది. ఇది కాస్త పాజిటివ్గా ఉందన్నమాట. సో టోటల్గా చూసుకున్నట్టయితే కాస్త పాజిటివిటీస్ ఉన్నాయి, కానీ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది అయితే కాస్త డిక్లైన్స్లో కనిపిస్తుంది. ప్రొవిజన్స్కి మాత్రం కాస్త పెరిగాయి అన్నమాట. సో ఇది కాస్త నెగిటివ్గా కనిపిస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.